కేరళ చట్టాలు ఆంధ్రాలో వర్తించువని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో వైస్ చైర్మన్ల ఎన్నికలో టీడీపీకి మద్దతు ఇచ్చిన వారిని అనర్హులను చేస్తామని వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారన్నారు. ఫిరాయింపు చట్టాన్ని వర్తింపచేస్తామని వైసీపీ నేతలు పదే పదే కేరళ చట్టాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు. వాస్తవంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయన్నారు. ఈ విషయం కూడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడటం చిత్రమన్నారు రూప్ కుమార్ యాదవ్. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను వైసీపీ నేతలు విమర్శించడం సబబు కాదన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత కాంగ్రెస్లోకి మారిన ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన కూర్చుని ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు, మేయర్ ని కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు. ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు. 4 సంవత్సరాల దాకా ఎన్నిక కాబడినటువంటి మేయర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు ఇచ్చేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు. అది మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు. అదే విధంగా ఈయన ఏదైతే కోట్ చేస్తున్నాడో మాటకు ముందు కేరళ 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 అని చెప్పి కాగితం ఒకటి పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచైనా ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కేరళ లోకల్ అథారిటీస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ 1999 ప్రత్యేక చట్టం చేసుకోండి కేరళ రాష్ట్రం.